మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చిన్న టెక్నిక్ అంతే, అది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫస్ట్ టైప్ ఏం చేస్తారంటే, ఈ ప్లేట్స్ అనేవి ఉన్నాయనుకోండి, నార్మల్గా ఏం చేస్తారు వాళ్ళు రెండు ఆన్ చేసుకుంటారు. దీన్ని ఎల్సీలర్ అంటారు, దీన్ని స్ట్రింగ్ టనల్ అంటారు. ఇందులో ఏం చేస్తారంటే స్ట్రింగ్ టనల్ ఆల్రెడీ ముందే ఆన్ చేసి పెట్టుంటుంది, అది రన్నింగ్ కంటిన్యూగా అంటే హీటర్స్ అనేవి కన్జ్యూమ్ అవుతూనే ఉంటాయి. అయితే ఫస్ట్ టైప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఈ ప్లేట్స్ అనేవి తీసుకొని ఇలా ఎల్సీల్ చేసుకుంటారు. ఎల్సీల్ చేసుకొని దీన్ని ఇందులోకి వదులుతున్నారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ ఈ ఎల్సీల్ చేసి ఆ ప్లేట్స్ అనేవి అక్కడ రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాయి. కానీ నెక్స్ట్ ఈ ఎల్సీల్ చేసి అందులో వదిలేంత వరకు కూడా హీటర్స్ ఇక్కడ ఆనే ఉన్నాయి. దానివల్ల పవర్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అయితే నార్మల్గా దీన్ని కొంచెం నేను చెప్పాను కదా, సెకండ్ టైప్ కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ టెక్నిక్ తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తారని. అది ఏం లేదు, సింపుల్. వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఈ స్ట్రింగ్ టనల్ అనేది ఆఫ్ చేసేసుకుంటారు. జనరల్గా స్ట్రింగ్ టనల్ అనేది కంప్లీట్ గా ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఎల్సీల్ చేసిన ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఇందాక సీల్ చేసి పెడతాం అనుకున్నా